కిరీటంబు తగిలించి ఎదుమగా కాలువలో చురక్తంబు కారే. తలపై కిరీటంబు తగిలించి ఎదుమగా కాలువలో చురక్తంబు కారే. రెండు చేతులలోను రెండు మేకులు గొట్ట కాలువలో చురక్తంబు కారే. రెండు చేతులలోను రెండు మేకులు గొట్ట కాలువలో చురక్తంబు కారే. మేఘాళ్ళు జతపర్చి మేకుతో గొట్టంగా కాలువలో చురక్తంబు కారే. మేఘాళ్ళు జతపర్చి మేకుతో గొట్టంగా కాలువలో చురక్తంబు కారే. బల్లెంబుతో బొడువ ప్రక్కలో నుండియు కాలువలో చురక్తంబు కారే. బల్లెంబుతో బొడువ ప్రక్కలో నుండియు కాలువలో చురక్తంబు కారే. నోరిగిరి మంచి నీళ్ళియరైర్యకట తన మూల్య రక్తము మన ధాత్రిజనుల పాప నివృత్తికై చిందే పావనుండు. దీని ధ్యానింప శక్తులు తేజరిల్లు. దూషించినను వారి దూషింపడాయెను, కొట్టినన్ వారిని కొట్టడాయే. శపించినన్ వారి శపింపడాయెను, తప్పు మోపిన తప్పు చెప్పడాయే. ఎన్ని చేసిన గాని ఏమియో ననలేదు, క్షమించి వేసెను శత్రువులను. తానే దేవుండని మానవాత్మలకు ఈ పాప క్షమను బట్టి బయలుపడెను. మన శరీరము హస్తములు కాళ్ళు మరియు ప్రక్క కలుషములు గలిగియున్నవి గనుక మనము శిలువ మరణమందుట న్యాయ ఫలితమౌను. పాపమెరుగని క్రీస్తుందే శాపమెల్లా, పాపమెరుగని క్రీస్తుందే శాపమెల్లా. మన పాపములు క్రీస్తు తన మీదనే వేసి కొనెను గావున అవి మనకు లేవు. మన వ్యాధులను క్రీస్తు తన మీదనే వేసి కొనెను గావున అవి మనకు లేవు. మన శిక్షలను క్రీస్తు తన మీదనే వేసి కొనెను గావున అవి మనకు లేవు. ఉన్నవి అని అన్న ఉండును, మరియును లేవని అన్నచో లేకయుండు. మనకు బదులు తానే మోసే మహిదురితము ఇట్లు సిలువపై మరణించే ఎంత ప్రేమ చూపే యేసు ప్రభుండిదే శుభకరంబు. వందనములు సేయుడి కడు వందనముగా, వందనములు సేయుడి కడు వందనముగా. ఆనందకరమైన జ్ఞానోపదేశముల్ చేసి పాపాత్ములన్ చేర్చుకొనినా, చనువుగానందరి సరసున చేరిన నయమార్గమున సదా నడచుకొనిన. పాపులన్ రోగులన్ బాగు చేయుచు
దయ్యములన్ వెళ్ళగొట్టి విముక్తియిడినా, మృతులను లేపిన మేళ్ళన్ని చేసిన దేవుండనని క్రియ తెలుపుకొనినా, ప్రభుని చంపిరి అయినను బ్రతికి వచ్చే, తన సువార్త సృష్టికి చెప్పుడనెను, తిరిగి వత్తునన్న విభుండేగే స్వర్గమునకు. ఎల్లవారికో ఆకర్షణ యేసే నేడు, ఎల్లవారికి ఆకర్షణ యేసే నేడు.